గుడ్ ఈవినింగ్ అండి. ఈ రోజు మనం కరెంట్ అఫైర్స్ క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఆర్ ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ అట్ ఇన్స్టిట్యూట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ గురించి డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. UPSC Infinity is the flagship course offered at our institute and it is the premium course offered at our institute. It comes with lifetime validity. ఈ కోర్స్ యొక్క బ్యూటీ ఏంటి అంటే ఇది కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. అంటే మీరు ఎంతకాలం ప్రిపేర్ అయితే అంతకాలం, ఎన్నాళ్ళు ప్రిపేర్ అయితే అన్నాళ్ళు మీకు బోత్ లైవ్ సెషన్స్ కి దాంతోపాటు రికార్డెడ్ సెషన్స్ కి మీకు యాక్సెస్ అనేది లభిస్తుంది. దాంతోపాటు ఫ్యాకల్టీ మెంబర్స్ యొక్క ఇన్ఫైనైట్ సపోర్ట్ అనేది కూడా మీకు లభిస్తుంది. మీరు ఎన్నాళ్ళైనా ప్రిపేర్ అవ్వండి. మీరు 2021కి అటెంప్ట్ చేసిన, 22కి మీరు టార్గెట్ చేసిన, 23 టార్గెట్ చేసిన, మీకు ఎప్పటికీ లైవ్ అండ్ రికార్డెడ్ సెషన్స్ కి మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. దాంతోపాటు స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్. మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జాయిన్ అయ్యే ముందు ఏదైనా ఎన్సీఆర్టీస్ కానీ లేకపోతే పలానా రిఫరెన్స్ బుక్స్ కానీ చదవాలనే అపోహ అయితే మీకు అక్కర్లేదు. వి టీచ్ అబ్సల్యూట్లీ ఫ్రమ్ స్క్రాచ్. మేము పునాదుల నుంచి లోతుల నుంచి చెప్పడం అనేది జరుగుతుంది. అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. రైట్, మేము చాలా బేసిక్ లెవెల్ నుంచి మీకు చెప్తాము. సో బేసిక్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉంటే భవనం అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. పునాదులు స్ట్రాంగ్ గా ఉంటే బిల్డింగ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. కాబట్టి బేసిక్స్ నుంచి చెప్పడం అనేది జరుగుతుంది. దాంతోపాటు డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేపిస్తాము. అంటే యూపీఎస్సీ ప్రిపరేషన్ లో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో మనందరికీ తెలుసు. సో మీరు జాయిన్ అయిన ఫస్ట్ డే నుంచే, మొదటి రోజు నుంచే మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేపిస్తాం. మీరు రాసిన ఆన్సర్స్ కి రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్షన్ చేసి మీకు కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్, నెక్స్ట్ లోయెస్ట్ ఫీ ఇన్ ద కంట్రీ అండి. మీరు దేశంలో మేమిచ్చే క్వాలిటీ ఎక్కడైనా కంపేర్ చేసుకున్న యూపీఎస్సీ ప్రిపరేషన్ కి మా దగ్గర మాత్రమే ఫీజు అనేది చాలా తక్కువ. ఫీజు ఎంత సార్ అంటే కేవలం 50,000 రూపాయలు. 50,000 రూపాయలు ఒక్కసారి కట్టి జాయిన్ అవ్వాలా సార్ అంటే అక్కర్లేదు. 10,000 చొప్పున 5 ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చు. నెలకి 10,000 చొప్పున 5 ఇన్స్టాల్మెంట్లో అయితే కట్టుకోవచ్చు. రైట్, లేదు సింగిల్ పేమెంట్ చేసేస్తాం సార్ మేము అంటే కేవలం 40,000 రూపీస్కే మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది రావడం అనేది జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది, అన్లిమిటెడ్ వ్యాలిడిటీతో వస్తుంది. రైట్, నెక్స్ట్ ఇట్ బండిల్డ్ విత్ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఐబీపీఎస్, ఎస్ఎస్సీ అండి. ఒకవేళ మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ లో ఉన్నారు, మధ్యలో మీకు ఏపీపీఎస్సీ కానీ, టీఎస్పీఎస్సీ కానీ, ఐబీపీఎస్ కానీ, ఎస్ఎస్సీ నోటిఫికేషన్ అనేది వచ్చింది అనుకోండి, ఆ ఎక్స్ట్రా సిలబస్ కోసం మీరు వేరే ఇన్స్టిట్యూట్కి పరిగెత్తనక్కర్లేదు. ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా మన ఇన్స్టిట్యూట్ లోనే కవర్ చేయడం అనేది, ఎఫెక్టివ్ గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, మన ఫ్యాకల్టీ ఆ ఎక్స్ట్రా సిలబస్ ను కూడా టీచ్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, సో దీన్ని కూడా మీరు ఇది చేసుకోవచ్చు. దాంతోపాటు అన్లిమిటెడ్ గ్రాండ్ టెస్ట్లు, అన్లిమిటెడ్ మాక్ టెస్ట్లు మీకు ఉంటాయి. ఏమైనా డౌట్స్ ఉంటే మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ గురించి కానీ, పేమెంట్స్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే ఇది సురేష్ సార్ నెంబర్కి ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు యూపీఎస్సీ ఇన్ఫినిటీ గురించి. రైట్, మన ఇన్స్టిట్యూట్ లో ఆఫర్ చేసే కోర్సెస్ గురించి టూకీగా టకటక మాట్లాడుకుందాం. చూడండి, ఫస్ట్ కోర్స్ ఇస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. ఇది 50,000 రూపాయలకు వస్తుంది. ఎన్ని ఇన్స్టాల్మెంట్ లో కట్టొచ్చండి? 5 ఇన్స్టాల్మెంట్ లో 10,000 చొప్పున కట్టొచ్చు. ఒకవేళ సింగిల్ పేమెంట్ చేస్తే మీకు ఎంతకు వస్తుంది అంటే 50,000 కాస్త 40,000కు మాత్రమే రావడం అనేది జరుగుతుంది. దీనిలో సీసాట్ అండ్ ఆల్ జిఎస్ పేపర్స్ కలిపి ఉంటాయి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది 20,000 రూపీస్కి రావడం అనేది జరుగుతుంది. దీన్ని 2 ఇన్స్టాల్మెంట్ లో మీరు కట్టుకోవచ్చు. ఇది స్వయానా సురేష్ సరే చెప్తారు, ఎంత బాగా చెప్తారో మీ అందరికీ తెలుసు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ అండ్ ఆప్షనల్ కలిపి మీకు 60,000కి వస్తుంది. 6 ఇన్స్టాల్మెంట్ లో మీరు దాన్ని కట్టుకోవచ్చు. రైట్, ఇది కూడా అన్లిమిటెడ్ వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ సబ్జెక్ట్ స్పెసిఫిక్ కోర్స్ అంటే ఒకవేళ మీకు హిస్టరీ క్లాసులు నచ్చినా కానీ, పాలిటీ, ఎకానమీ క్లాసులు నచ్చినా, జాగ్రఫీ క్లాసులు నచ్చినా, ఎథిక్స్ క్లాసులు నచ్చినా, ఏ క్లాసులు నచ్చినా, ఒక్క సబ్జెక్ట్ మాత్రమే మీకు డౌట్ ఉంటే ఆ సబ్జెక్ట్ మాత్రమే మీకు తీసుకోవచ్చు. అది కేవలం 7,000 రూపాయలకే వస్తుంది. ఆ కోర్సులు కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. బ్యాంక్ ఇన్ఫినిటీ కూడా 5,000 రూపాయలకే రావడం అనేది జరుగుతుంది. బ్యాంక్ ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి ఇన్ఫినిటీ కూడా 7,000 రూపాయలకి రావడం అనేది జరుగుతుంది. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ఈజ్ వెరీ పాపులర్ కోర్స్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్. కేవలం 2,000 రూపాయలకే వస్తుంది. దీన్ని సురేష్ సార్ చెప్పడం అనేది జరుగుతుంది. చాలా అద్భుతంగా చెప్తారు. నెక్స్ట్ క్వాంట్ ఇన్ఫినిటీ కూడా 2,000 రూపీస్కే రావడం అనేది జరుగుతుంది. క్వాంట్ ఇన్ఫినిటీ కూడా 2,000 రూపీస్కే రావడం అనేది జరుగుతుంది. మీరు యూపీఎస్సీ సబ్జెక్ట్ స్పెసిఫిక్ ఏవైనా ఒక్క సబ్జెక్ట్ తీసుకున్నప్పటికీ మీకు గ్రాండ్ టెస్ట్లు అండ్ మాక్ టెస్ట్లు అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది మీతో చేయించే బాధ్యత మాది. మీకు కాంప్లిమెంటరీగా యాక్సెస్ అనేది మీకు లభిస్తుంది. ఈ అన్ని కోర్సులు లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సెస్ అండి మన ఇన్స్టిట్యూట్ లో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇది సురేష్ సార్ నెంబర్ కాల్ చేయండి. కాల్ చేసి మీరు ఈ పేమెంట్ విషయాలు కానీ, కోర్స్ డీటెయిల్స్ కానీ మీరు సురేష్ సార్ దగ్గర నుంచే కనుక్కోవచ్చు.
ఐ హోప్ మీ కోర్సెస్ అన్ని అర్థమయ్యాయి అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద టుడేస్ ఫస్ట్ కరెంట్ అఫైర్స్ హిందూ ఆర్టికల్లోకి వెళ్దాం. రైట్, ఈ రోజు ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్మీ టాక్స్ పాజిటివ్ బట్ నో హెడ్వే అండ్ డిస్కలేషన్. ఇది ఇండియా అండ్ చైనా రిలేషన్స్ గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడుకుంటున్నాం. మనం ఆల్మోస్ట్ ఎవ్రీడే డిస్కస్ చేసేటప్పుడు ఇండియా అండ్ చైనా రిలేషన్స్ గురించి మనం ఎవ్రీడే మాట్లాడుకుంటున్నాం. దానిలో భాగంగానే డెవలప్మెంట్స్ అనేవి మనం తప్పకుండా చూడాలి కాబట్టి డెవలప్మెంట్స్ హిందూ ఫస్ట్ పేపర్ లో ఫస్ట్ పేజ్ లో రావడం అనేది జరిగిందండి. దీని గురించి చూద్దాం. అయితే రీసెంట్ గా ఏం జరిగింది అంటే 6th రౌండ్ ఆఫ్ కాప్స్ కమాండర్ టాక్స్ అనేవి జరిగినాయండి. 6th రౌండ్ అనేది జరిగింది, టాక్స్ అనేవి జరిగినాయి. రీసెంట్ గా మనకు తెలుసు మాస్కోలోని ఒక 5-point కన్సెన్స్ అనేది రావడం అనేది, 5-point యాక్షన్ ప్లాన్ అనేది బోత్ నేషన్స్ అగ్రీ చేయడం అనేది రావడం అనేది జరిగింది. ఆ 5-point యాక్షన్ ప్లాన్ యొక్క మనం కన్సెన్స్ కూడా నిన్న ఒక ఎడిటోరియల్ వస్తే దాని గురించి మాట్లాడుకున్నాం. ఇమీడియట్ కన్సెన్స్ ఏవైతే ఉన్నాయో, ఇమీడియట్ డిఎస్కలేషన్స్ కి 5-point యాక్షన్ తోడ్పడట్లేదు, కానీ రెండు కంట్రీస్ మధ్య రిలేషన్స్ కానీ లేకపోతే కొత్త ఎస్కలేషన్స్ కానీ జరగకుండా ఉండడానికి 5-point యాక్షన్ ప్లాన్ ఉపయోగపడుతుందని చెప్పి నిన్న మనం దీనిలో మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. రైట్, అయితే ఈ రెండు కంట్రీస్ ఇండియా అండ్ చైనా నిన్న 6th రౌండ్ ఆఫ్ కాప్స్ కమాండర్ లెవెల్ టాక్స్ లో రెండు కంట్రీస్ ఇన్ డెప్త్ టాక్స్ అనేవి చేయడం జరిగింది. ఎల్ఏసి యొక్క స్టాండ్ ఆఫ్ ఏదైతే ఇప్పుడు నడుస్తుందో ఎల్ఏసి స్టాండ్ ఆఫ్ ను పూర్తిగా ఇది చేద్దామని చెప్పి రెండు కంట్రీస్ సమర్థవంతంగా టాక్స్ అనేవి జరిపితే రెండు కంట్రీస్ ఒక జాయింట్ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగిందండి. వాట్ ఆర్ ద జాయింట్ పాయింట్స్ ఇన్ ద జాయింట్ స్టేట్మెంట్స్ అంటే దే బోత్ అగ్రీడ్ టు స్టాప్ సెండింగ్ మోర్ ట్రూప్స్ అండి. ఎక్స్ట్రా ఎక్స్కలేషన్స్ ఏవైతే ఉంటాయో ట్రూప్స్ మరి ఎక్స్ట్రా ఎస్కలేషన్స్ పంపించము అని చెప్పడం అయితే జరిగింది. దాంతోపాటు టూ కంట్రీస్ లో ఏ కంట్రీ కూడా యూనిలేటరల్ గా గ్రౌండ్ సిచ్యుయేషన్ ని చేంజ్ చెయ్యము, క్షేత్రస్థాయిలో సిచ్యుయేషన్ అనేది చేంజ్ చెయ్యము అని చెప్పి రెండు కంట్రీస్ కూడా ఒక అగ్రిమెంట్ కి రావడం అనేది జరిగింది. దాంతో పాటు ఎనదర్ రౌండ్ ఆఫ్ కాప్స్ కమాండ్ టాక్స్, 7th రౌండ్ ఆఫ్ కాప్స్ కమాండర్ టాక్స్ మీటింగ్ అనేది రెండు కంట్రీస్ యొక్క మేము కండక్ట్ చేస్తామని చెప్పి కూడా చెప్పడం అనేది జరిగింది. బట్ ఆశ్చర్యకరమైన బాధాకరమైన విషయం ఏంటంటే టాక్స్ అనేవి బాగా జరిగిన ఒక ఎపరెంట్ రిజల్ట్ అనేది ఒక సక్సెస్ఫుల్ ఎఫిషియెంట్ రిజల్ట్ అనేది రాలేదు అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుందండి. రైట్, ఇమీడియట్ డిఎస్కలేషన్ కి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ అనేది ఈ మీటింగ్ లో ఇవ్వలేదు. ఏ కంట్రీ కూడా, ఏ నేషన్ కూడా అగ్రీ అవ్వలేదు అని చెప్పడం అనేది జరిగింది. దానికి కారణాలు కొన్ని మనం చెప్పుకున్నాం. ఫస్ట్ కారణం ఏం చెప్పుకున్నామంటే రెండు కంట్రీస్ మధ్య బాగా పేరుకుపోయినటువంటి మిస్ట్రస్ట్ అండ్ బార్డర్ తాలూకా ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో బార్డర్ ఎలిగేషన్స్ ని ట్రేడ్ ఎలిగేషన్స్ తో ఎప్పుడైతే టూ కంట్రీస్ ఇది చేయడం అనేది జరుగుతుందో, ట్రేడ్ రిలేషన్స్ తో ఎప్పుడైతే రెండు కంట్రీస్ ఇది చేయడం, యాప్స్ బ్యాన్ లాంటివి ఏవైతే చేస్తుందో అలాంటి రెవల్యూషనరీ చర్యలు కూడా రెండు కంట్రీస్ మధ్య ఒక కన్సైన్స్, ఒక రకమైనటువంటి సమతుల్యత రావడానికి, ఒక బ్యాలెన్స్ రావడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి నిన్న మనం ఎడిటోరియల్ లో మాట్లాడుకోవడం అనేది జరిగింది. రైట్, దాంతో పాటు ఒక ఇండియన్ ఇంటెలిజెన్స్ అనేది ఒక స్ట్రాటజిక్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగిందండి. వాట్ ఈస్ ద స్ట్రాటజిక్ రిపోర్ట్ అని ఇప్పుడు మాట్లాడుకుందాం, జాగ్రత్తగా వినండి. రైట్, ఆ స్ట్రాటజిక్ రిపోర్ట్ ఏంటంటే న్యూ స్ట్రాటజిక్ రిపోర్ట్ ఒకటి రావడం అనేది జరిగింది. ఆ రిపోర్ట్ ఏం చెప్పడం జరిగింది అంటే చైనా యొక్క ఆబ్జెక్టివ్స్ అనేవి మారిపోయినాయి. ఎప్పటి నుంచి మారిపోయినాయి అంటే 2017 లో డోక్లాం ఇష్యూ ఏదైతే జరిగిందో, డోక్లాం ఇష్యూ తర్వాత ఇండియా పైన చైనా ధోరణి అనేది మారిపోయింది అని చెప్పడం అనేది జరిగింది. చైనా అనేది ఇండియా బార్డర్స్ లో ఎయిర్ బేసెస్ కానీ, ముఖ్యంగా పర్మనెంట్ ఎయిర్ బేసెస్ కానీ, వార్ హెలికాప్టర్స్ కానీ, లేకపోతే డిఫెన్స్ పొజిషన్స్ కానీ, ఇండియన్ బార్డర్ లో డిఫెన్స్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇండియా బార్డర్ లో ఎక్కువగా ప్రొక్యూర్ చేస్తుంది, ఎక్కువగా వాటిని బిల్డ్ చేస్తుంది. చైనా ఈజ్ ప్లానింగ్, ఈ తాలూకా స్టాండ్ ఆఫ్ ఏదైతే ఉందో దాన్ని ముందుగానే చైనా ప్లాన్ చేసింది అని చెప్పి మనకి కొత్త స్ట్రాటజికల్ రిపోర్ట్ ఏదైతే వచ్చిందో అది చెప్పడం అనేది జరిగింది. 2017 లో జరిగినటువంటి డోక్లాం ఇష్యూ తర్వాత చైనా ఏకంగా ఇండియా బార్డర్ లో 13 న్యూ మిలిటరీ పొజిషన్స్ అనేవి ఇదవ్వడం అనేది జరిగింది అలాంగ్ ద బార్డర్ ఆఫ్ ఇండియా అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. చైనా అనేది సౌత్ చైనా సీ పాలసీ ఏదైతే ఉందో, సౌత్ చైనా సీ దీని దగ్గర ఎలాంటి పాలసీ, ఎలాంటి స్ట్రాటజీతో అయితే ముందుకెళ్ళిందో అలాంటి స్ట్రాటజీతోనే ఇండియా ద్వారా కూడా ముందుకెళ్తుంది అని చెప్పి చెప్తుంది. ఇట్ ఈస్ బిల్డింగ్ అప్ పర్మనెంట్ డిఫెన్స్ ఫెసిలిటీస్ అని చెప్పి చెప్తున్నారు. సౌత్ చైనా సీ టెరిటోరీస్ దగ్గర కూడా పర్మనెంట్ మిలిటరీ బేసెస్ అనే వాటిని అది బిల్డ్ చేసి ఎదుట ఉన్న కంట్రీస్ తన తాలూకా ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో
అంటే మిగిలిన కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్ కి తన తాలూకా మిలిటరీ బలాన్ని చూపించి వాళ్ళకి ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనేది కలిగించడంలో చైనా అనేది సక్సెస్ఫుల్ గా అవుతుంది. ఇది చైనా స్ట్రాటజీ అని చెప్పి చెప్తున్నారు. చైనా ఈజ్ ఎయిమింగ్ టు డిస్కరేజ్ ఇండియాస్ రెసిస్టెంట్ అండ్ మిలిటరీ యాక్షన్ అని చెప్పి చెప్తున్నారు. తన తాలూకా మిలిటరీ బలాబలాలను కానీ ఆర్మీ స్ట్రెంగ్త్ కానీ పెంచుకొని చైనా అనేది ఇండియా యొక్క రెసిస్టెన్స్ ని మిలిటరీ యాక్షన్ ని డిస్కరేజ్ చేయాలనే ఆలోచనలో ఉంది అని చెప్పి ఆర్టికల్లో అనమాట చెప్తున్నారు. అదే ప్లాన్ ని చైనా అనేది సౌత్ చైనా సీ స్ట్రాటజీలో కూడా వాడిందని కూడా చెప్తున్నారు. రైట్, చైనా ఈజ్ ప్లానింగ్ టు లోకలైజ్ మిలిటరీ సుపీరియారిటీ, లోకల్లో మిలిటరీ సుపీరియారిటీ అనేది పెంచుకొని బార్డర్స్ లో కూడా మిలిటరీ సుపీరియారిటీ అనేది పెంచుకొని సో దట్ అదర్ కంట్రీస్ యొక్క ఆర్మీని మిలిటరీ స్ట్రెంత్ ని డిస్కరేజ్ చేసి వాళ్ళని తెలివిగా డిసీవ్ చేయాలి, తెలివిగా వాళ్ళని దెబ్బ కొట్టాలనే ఆలోచనలో చైనా ఉంది అని చెప్పి ఈ న్యూ స్ట్రాటజికల్ రిపోర్ట్ చెప్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్ గా అర్థమైందనే అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మా. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సెకండ్ ఆర్టికల్ ఏంటంటే కర్ణాటక బడ్జెట్ లో శానిటరీ నాప్కిన్ స్కీమ్. ఈ స్కీమ్ పేరు ఏంటి అంటే శుచి స్కీమ్ అండి. కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ లో ఈ శుచి స్కీమ్ కి ఎలొకేషన్ అనేది రాలేదు. కర్ణాటక గవర్నమెంట్ అనేది ఎలొకేట్ చేయలేదు అని చెప్పి చెప్తున్నారు. ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 49 to 50 crores అనేది ఈ స్కీమ్ కి ఇవ్వడం అనేది జరిగేది. బట్ ఇప్పుడు మాత్రం ఎలొకేషన్ చేయలేదు. దానికి కారణం ఏం చెప్పారు అంటే COVID-19 కారణంగా ఏర్పడిన రెవెన్యూ డెఫిసిట్ అని చెప్పి చెప్పారు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, COVID-19 కారణంగా ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆల్మోస్ట్ ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ కానీ యూనియన్ అందరూ కానీ దేని మీద ఎక్కువ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కానీ లేకపోతే COVID-19 రిలాక్సేషన్స్ కానీ కోవిడ్-19 వల్ల బాధపడిన సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆదుకునే వాటిలో భాగంగా చాలా స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆ ప్రయత్నాల్లో ఆదుకోవాలనే ప్రయత్నాల్లో ఉండడం అనేది జరిగింది. సో దాంతో పాటు COVID-19 ద్వారా విధించిన లాక్డౌన్ వల్ల అన్ని గవర్నమెంట్స్ కి రెవెన్యూ డెఫిసిట్ అనేది పన్నుల రూపంలో రావాల్సిన రెవెన్యూ కానీ మిగిలిన రెవెన్యూ డెఫిసిట్ ఏదైతే ఉందో అది చాలా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది పూర్తిగా పడిపోవడం వల్ల, ఎకానమీ అనేది పూర్తిగా పడిపోవడం వల్ల రెవెన్యూ పడిపోవడం అనేది జరిగిందని అందరికీ తెలుసు. సో కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ అనేది ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ గా ఇదవుతున్న శుచి స్కీమ్ ఏదైతే ఉందో దానికి బడ్జెట్ లో ఎలికేషన్ అనేది చేయకపోవడం అనేది జరిగింది. అసలు ఏంటి శుచి స్కీమ్ అని చెప్పి మనం మాట్లాడుకుందాం, జాగ్రత్తగా వినండి. రైట్, ఈ శుచి స్కీమ్ అంటే ఏంటి అంటే ఈ స్కీమ్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ మెన్స్ట్రుయల్ హైజీన్ స్కీమ్ అండి. అంటే రూరల్ పీపుల్లో కానీ లేకపోతే స్లమ్స్ లో ఉన్నటువంటి ఆడపాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెన్స్ట్రుయల్ హైజీన్ గురించి కరెక్ట్ గా తెలియకపోవడం వల్ల వాళ్ళకి ఏవైతే ఈ శానిటరీ నాప్కిన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి శానిటరీ ప్యాడ్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అవన్నీ అందించి మెన్స్ట్రుయల్ హైజీన్ మీద వాళ్ళకి అవగాహన కల్పించాలి అనే లక్ష్యంతో ఈ శుచి స్కీమ్ అనేది ముందు స్టార్ట్ చేయడం అనేది జరిగిందండి. బిఫోర్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. మీకు ఆల్రెడీ నేను చెప్పాను సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కి సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ కి డిఫరెన్స్ అనేది చెప్పాను. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే బడ్జెట్ ఎలొకేషన్ అనేది బోత్ సెంటర్ అండ్ స్టేట్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఏ రేషియోలో స్టేట్ షేర్ చేసుకుంటాయంటే 60:40 కానీ 70:30 కానీ 80:20 కానీ 90:10 కానీ. ఓకేనా, ఈ పెద్దది ఏదైతే నెంబర్ ఉందో అది సెంటర్ భరిస్తుంది, ఈ చిన్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ని స్టేట్ భరిస్తుందండి. రైట్, బడ్జెట్ ఎలిగేషన్ అనేది స్టేట్ అండ్ సెంటర్ రెండు షేర్ చేసుకుంటే వాటిని ఏమంటాం సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటాం. ఏదైతే ఇది ఉంటుందో సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అంటే ఏంటంటే కంప్లీట్ బడ్జెట్ ఎలిగేషన్, బడ్జెట్ భారం మొత్తం సెంటర్ మీదే పడితే దాన్ని ఏమంటాము సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. రైట్, అయితే ఇది ఫస్ట్ శుచి స్కీమ్ అనేది అనమాట సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. దాని తర్వాత ఇది ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది అంటే 2013లో స్టార్ట్ చేయడం అనేది 2013-2014 ఫిజికల్ ఇయర్ లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దాని తర్వాత 2016లో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే దీని బడ్జెట్ అనేది మేము భరించాము, కంప్లీట్ దీని బడ్జెట్ అనేది మీరే చూసుకోండి, శుచి స్కీమ్ అనేది ఈ బడ్జెట్ ని మీరే భరించండి అని చెప్పడం అనేది జరిగింది. శుచి స్కీమ్ యొక్క ఎయిమ్ ఏమని చెప్పుకున్నామమ్మా,
ఇట్ ఈస్ టు ఇన్స్టిల్ అవేర్నెస్ అబౌట్ మెన్స్ట్రల్ హైజీన్. ఆడవాళ్ళలో మెన్స్ట్రల్ హైజీన్ ఏదైతే ఉందో దాన్ని ఇన్స్టిల్ చేయడం అనేది ఇది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ స్కీమ్ లో భాగంగా ఏం చేయబోతున్నారంటే రూరల్ ఏరియాస్ కి లేకపోతే స్లమ్స్ కి చెందినటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెన్స్ట్రల్ నాప్కిన్స్ ఏవైతే ఉన్నాయో, మెన్స్ట్రల్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, ఈ శుచి స్కీమ్ లో భాగంగా ఏం చేస్తారు అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ శానిటరీ నాప్కిన్స్ అనే వాటిని ఇది చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ అనేది దీనికి ఎడ్యుకేషన్ బడ్జెట్ లో ఎడ్యుకేషన్ అనేది ఆగిపోవడం వల్ల ఆల్మోస్ట్ 17 lakh స్కూల్ అండ్ కాలేజ్ గర్ల్స్, స్కూల్ కి అండ్ కాలేజ్ కి పోయే గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇదవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారండి. వాళ్ళకి మెన్స్ట్రల్ ప్యాడ్స్ ఇవ్వడం, పంపిణీ చేయడం అనేది, డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది ఆగిపోవడం అనేది చెప్పడం అనేది జరుగుతున్నారు. రైట్, శుచి స్కీమ్ లాంటిది ఒక నేషనల్ లెవెల్ స్కీమ్ ఉంది. అది ఏంటి అంటే KSY అండి, కిషోరి శక్తి యోజన అని చెప్పి అంటాం. ఈ కిషోరి శక్తి యోజనలో భాగంగా ఏం జరుగుతుంది అంటే అడాలసెంట్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో ఎదిగిన ఆడపిల్లలకి న్యూట్రిషన్ లెవెల్స్ కానీ, హైజీన్ కానీ, హెల్త్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ కేర్ కానీ, వాళ్ళ అబ్యూజ్ గురవుతున్నారా లేదా, లేకపోతే వాళ్ళ లైఫ్ స్కిల్స్ ఎలా లెర్న్ చేసుకుంటున్నారు, ఇలాంటి విషయాల గురించి ఇలాంటి విషయాల్ని చూసుకునే స్కీమ్ ఏంటి అంటే, ఇలాంటి విషయాల గురించి ఆలోచించే వెల్ఫేర్ స్కీమ్ ఏంటంటే కిషోరి శక్తి యోజన అండి. అలాంటిది భాగంగానే స్టేట్ లెవెల్ స్కీమ్ శుచి స్కీమ్. ఇట్ ఈజ్ ఏ ఫస్ట్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ గా ఉండేది, ఇప్పుడు పూర్తిగా స్టేట్ బడ్జెట్ ద్వారా రన్ అవుతుంది. ఓకేనా, ఈ స్కీమ్ గురించి మీకు డీటెయిల్డ్ గా అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి లోక్సభ పాసెస్ జమ్మూ కాశ్మీర్ అఫీషియల్ లాంగ్వేజెస్ బిల్ ని లోక్సభ అనేది పాస్ చేసిందని చెప్పి చెప్తున్నారు. లోక్సభ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ అఫీషియల్ లాంగ్వేజెస్ బిల్ 2020ని పాస్ చేయడం అనేది జరిగింది. ఈ బిల్లో భాగంగా ఏం చేశారు అంటే కొత్తగా కొన్ని లాంగ్వేజెస్, స్టేట్ లాంగ్వేజెస్ గా కొన్ని లాంగ్వేజెస్ చేర్చడం అనేది జరిగింది. ఆ లాంగ్వేజెస్ పేర్లు ఏంటంటే కాశ్మీరీ ఒకటి, డోగ్రీ ఒకటి అండ్ హిందీ ఒకటి. ఈ 3 లాంగ్వేజెస్ ని చేర్చడం అనేది జరిగింది. ముందు ఏ లాంగ్వేజెస్ ఉండేవి అంటే ఎర్లియర్ ఇంగ్లీష్ ఒకటి ఉండేదండి, దాంతో పాటు ఉర్దూ అనేది ఒకటి ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు ఏం చేర్చారు అంటే కాశ్మీరీ, డోగ్రీ అండ్ హిందీని చేర్చడం అనేది జరిగింది. రైట్, మనందరికీ తెలుసు ఆర్టికల్ 370ని లాస్ట్ ఇయర్ ఆర్టికల్ 370ని జూలైలో ఇన్వోక్ చేయడం, అదే ఇది చేయడం అనేది జరిగింది. ఆర్టికల్ 370ని అబాలిష్ చేయడం అనేది జరిగింది. అబాలిష్ చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ తాలూకా దీన్ని 2 యూనియన్ టెరిటరీస్ గా ఇదవ్వడం అనేది మార్చింది. ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్, ఇంకొకటి లే అండ్ లడక్ తాలూకా ఇదని చెప్పి 2 యూనియన్ టెరిటరీస్ గా మార్చడం అనేది జరిగింది. దీనికి లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఉంది, దీనికి లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది లేదు. రైట్, దీనికి లేదు. రైట్, ఇలా 2 వాటిగా విడదీయడం అనేది, యూనియన్ టెరిటరీస్ గా విడదీయడం అనేది జరిగింది. విడదీసిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ లో చాలా ప్రొవిజన్స్, మ్యాప్ అనేది కొత్త మ్యాప్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. కొత్త మ్యాప్ రిలీజ్ చేయడంలో భాగంగా ఉత్తరాఖండ్ లోని నేపాలి అండ్ కాలాపాని ఇష్యూ గురించి కూడా, నేపాల్ తో మనకి ఇష్యూ మీ అందరికీ తెలుసు న్యూ మ్యాప్స్ విషయంలో. రైట్, సో దానిలో భాగంగానే ఎన్నో న్యూ ప్రొవిజన్స్ ఈ స్టేట్ కి తీసుకొస్తున్నారు. దానిలో భాగంగా అఫీషియల్ లాంగ్వేజెస్ గా కాశ్మీరీ, డోగ్రీ అండ్ హిందీని కూడా యాడ్ చేయాలని చెప్పి ఈ బిల్లులో తీసుకురావడం అనేది జరిగింది. ముందు ఇంగ్లీష్ అండ్ ఉర్దూ ఉండేవి, వాటితో పాటుగా కాశ్మీరీ, డోగ్రీ అండ్ హిందీని తీసుకురావడం అనేది సెంట్రల్ గవర్నమెంట్ జరిగింది అని చెప్పి చెప్తున్నారు. అయితే వాట్ ఆర్ ద కన్సర్న్స్ అని చెప్పి మనం మాట్లాడదాం దీనిలో. చూడండి, అయితే కన్సర్న్స్ ఏం చెప్తున్నారంటే అపోజిషన్ పార్టీస్ ఏం చెప్తున్నాయంటే మొత్తం 5 లాంగ్వేజెస్ అనేవి స్టేట్ లాంగ్వేజ్ గా ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే బ్యూరోక్రసీకి ఇబ్బంది జరుగుతుంది. రైట్, బ్యూరోక్రసీలో చాలా ఇబ్బందులు వస్తాయి, ఇట్ విల్ కన్ఫ్యూజ్ బ్యూరోక్రసీ అని చెప్పడం అనేది జరుగుతుంది. దాంతో పాటు దీనికి రిప్లైగా మన గవర్నమెంట్, అదే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే 2011 సెన్సస్ ప్రకారము జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉర్దూ మాట్లాడిన పీపుల్ కేవలం 0.16% ఆఫ్ పాపులేషన్, వేరేజ్ కాశ్మీరీ మాట్లాడుతున్న పీపుల్ ఎంతమంది అంటే 56% ఆఫ్ పాపులేషన్. ఇప్పుడు చెప్పండి, మేము కాశ్మీరీని అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ గా గుర్తించాలా లేదా అని చెప్పి గవర్నమెంట్ అనేది తిరిగి వాదించడం అనేది జరిగింది. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మా.
నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. లోక్సభ క్లియర్స్ 3 లేబర్ బిల్స్. 3 లేబర్ బిల్స్ ని లోక్సభ అనేది పాస్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ కాస్త బ్యాక్గ్రౌండ్ గురించి మనం తెలుసుకోవాలి. ఫస్ట్ లేబర్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ద కాన్సెప్ట్ ఆఫ్ లేబర్స్ అనేది అది కాన్కరెంట్ లిస్ట్ లో ఉందండి. అవర్ కాన్స్టిట్యూషన్ లో కాన్కరెంట్ లిస్ట్ లో ఉండడం అనేది జరిగింది. కాన్కరెంట్ లిస్ట్ అంటే ఏంటి? ఈ కాన్సెప్ట్ మీద, ఈ ఆస్పెక్ట్ మీద నిర్ణయాలు, డెసిషన్స్ అనేవి బోత్ స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవడం అనేది జరుగుతుంది. రైట్, బోత్ స్టేట్ గవర్నమెంట్ తీసుకోవడం జరుగుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్ అనేవి సో మెనీ లేబర్ లాస్ ని పాస్ చేయడం అనేది జరిగింది. దాంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా సో మెనీ లేబర్ లాస్ ని పాస్ చేయడం అనేది జరిగింది. సో దేర్ ఈజ్ ఎ కన్ఫ్యూజన్ అనేది కూడా ఉంది. కన్ఫ్యూజన్ ఇన్ ఇంప్లిమెంటింగ్, ఈ లేబర్ లాస్ లో యొక్క ఇంప్లిమెంటేషన్ లో కన్ఫ్యూజన్ అనేది ఉండడం అనేది జరిగింది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఒకే లేబర్ లాస్ మీద, లేబర్ అనే కాన్సెప్ట్ మీద ఇన్ని లాస్ కాకుండా ఆ లాస్ అన్నింటిని ఎమాల్గమేట్ చేసి, ఎసిమిలేట్ చేసి, మేము కొన్ని లేబర్ లాస్ ని కోడ్ చేస్తాము. సో ఆ లేబర్ లాస్ ఏవైతే ఉంటాయో వాటిని స్టేట్ గవర్నమెంట్స్ అవలంబించాలి. అఫ్ కోర్స్ అది స్టేట్ గవర్నమెంట్స్ ఫాలో అవ్వాలా లేదా అని స్టేట్ గవర్నమెంట్స్ ఇష్టం. ఎందుకంటే లేబర్ గురించి సంబంధించింది ఎవరిది ఉంది? కాన్కరెంట్ లిస్ట్ లో ఉంది. రైట్, మీకు తెలుసు ఫెడరల్ గవర్నమెంట్ లో స్టేట్ లిస్ట్ అనేది ఒకటి ఉంటుంది, సెంట్రల్ లిస్ట్ అనేది ఒకటి ఉంటుంది, కాన్కరెంట్ లిస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఉమ్మడి జాబితా అంటాం, మీ అందరికీ తెలిసే ఉంటుంది. రైట్, దీని ప్రకారంగా కొన్ని లేబర్ లాస్ ఇది రావడం అనేది జరిగింది. సో వాట్ ఆర్ దోస్ లేబర్ లాస్ అని చెప్పి మనం ఇప్పుడు మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి అమ్మా. ఫస్ట్ లేబర్ లా ఏంటి అంటే ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020 అండి. ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020. రైట్, దీనిలో భాగంగా ఏం జరుగుతుందో చూద్దాం. రైట్, ఇది ఏం చెప్తుంది అంటే రికగ్నిషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ రికగ్నైజ్ చేయడం కానీ, దాంతో పాటు ఇండస్ట్రీస్ యొక్క ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇది చేయడం కానీ, సమ్మెలు కానీ ధర్నాలు కానీ ఏవైనా అయితే వాటికి సంబంధించిన ఇష్యూస్ కానీ రిజాల్వ్ చేయడానికి ఈ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ అనేది దీనిగా ఉంటుందండి. రైట్, నెక్స్ట్ ఇది ఏంటంటే కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ 2020 అండి. కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ 2020 ఇది ప్రపోజ్ చేయడం యొక్క మేజర్ ఎయిమ్ ఏంటంటే, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ కింద ఎవరైతే వస్తారో, మనకు ఆర్గనైజ్డ్ సెక్టార్ కి అందరి గురించి తెలుసు. రైట్, మనకి ఐటీ సెక్టార్ లో పనిచేసే వాళ్ళు కానీ, గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్ లో పనిచేసే వాళ్ళు కానీ, లేకపోతే ఇంపార్టెంట్ రికగ్నైజ్డ్ ప్రైవేట్ సెక్టార్ లో వీళ్ళందరూ ఆర్గనైజ్డ్ సెక్టార్స్ కింద వస్తారు. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ లో స్ట్రీట్ వెండర్స్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, చిన్న చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇప్పుడు పెన్షన్ కానీ, లేకపోతే సోషల్ సెక్యూరిటీ కానీ, లేకపోతే వాళ్ళకి ఒక రకమైనటువంటి సామాజిక భద్రత కానీ ఉండదు. వాళ్ళ ఉద్యోగాలు ఊడితే, ఒకవేళ వాళ్ళ పని చేయలేకపోతే వాళ్ళ కుటుంబం మొత్తం రోడ్డు మీదకి రావడం అనేది జరుగుతుంది. సో ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఏదైతే ఉందో, ప్లాట్ఫామ్ సెక్టార్ ఏదైతే ఉందో, ఆ సెక్టార్ లో ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కి వాళ్ళకి అందుబాటులో ఉండాలి. అలాంటి దీనిలో ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళకి అందుబాటులో ఉండాలి అనే ధ్యేయంతో ఇదేదైతే కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ 2020ని ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు మూడవది చూద్దాం. థర్డ్ లేబర్ లా ఏం పాస్ చేశారో చూద్దాం, జాగ్రత్తగా వినండి. థర్డ్ లేబర్ లా ఏంటి అంటే ఆక్యుపేషనల్ సేఫ్టీ అండి. ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ అనేవి. అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇది ఎందుకు చేయడం అనేది జరిగింది అంటే, మీకు మైన్స్ లో కానీ, లేకపోతే హజార్డస్ ప్లేసెస్ లో పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ కానీ, మినిమం ఎమ్యూనిటీస్ కానీ ఉండవు.
కొన్ని ప్రాంతాల్లో ఆడవాళ్ళకి టాయిలెట్స్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఆడవాళ్ళు ఉద్యోగం చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాళ్ళకి మినిమం ఎమ్యూనిటీస్ ఉద్యోగులకు అనే వాళ్ళకి కల్పించాలి అనే ధ్యేయంతో అనమాట అదే రూల్స్ అనేది ఫ్రేమ్ చేయడానికి ఈ థర్డ్ లేబర్ లా అనేది ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. ఈ 3 లేబర్ లాస్ యొక్క ఎయిమ్ ఏంటంటే సోషల్ సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేయడం, దాంతో పాటు ఆక్యుపేషనల్ సేఫ్టీ ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్ష్యూర్ చేయడం, దాంతో పాటు ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అనేది వాళ్ళకి ఇవ్వడం. ఈ 3 ఎయిమ్ తో ఇది రావడం అనేది జరిగింది. దీస్ ఆర్ లాంగ్ అవైటెడ్ రిఫార్మ్స్ అండి. లేబర్ లాస్ లో చాలా రోజుల నుంచి ఈ రిఫార్మ్స్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు ఎప్పటి నుంచో. సో ఈ రిఫార్మ్స్ అనేవి రావడం అనేది ఇట్ ఈస్ ఏ వెల్కమింగ్ యాక్ట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రైట్ ఆఫ్టర్ 70 years ఆఫ్ ఇండిపెండెన్స్, 70 ఏళ్ళ స్వాతంత్రం, 70 ఏళ్ళ స్వాతంత్రం 70 years దాటిపోతుంది. కానీ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ లో ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో, లేబరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పటి వరకు వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ అనేది కల్పించలేకపోయాము అనేది సీరియస్ కన్సర్న్ అండి. రైట్, కల్పించలేకపోవడం నిజంగా దురదృష్టకరం. సో ఈ కన్సర్న్ ఏదైతే ఉందో దానిని మీట్ చేయడానికి, ఈ ఛాలెంజ్ ని మీట్ చేయడానికి ఈ 3 లేబర్ లాస్ ఉపయోగపడతాయని చెప్పి గవర్నమెంట్ అని చెప్పడం అనేది జరుగుతుంది. రైట్, అయితే ఇప్పుడు చూడండి, దాంతోపాటు ఇంకొక కన్సర్న్ ఏం చెప్పారు అంటే, ఒక ఇండస్ట్రీ రన్ అవ్వడానికి మెయిన్ గా ఏం కావాలి అంటే క్యాపిటల్ కావాలి, మూలధనం కావాలి, దాంతో పాటు లేబర్ అనే వాళ్ళు కావాలి, ఉద్యోగులు కావాలి, దాంతో పాటు మార్కెట్ అనే వాళ్ళు కావాలి. మార్కెట్ అనేది ఉండాలి, అమ్మడానికి మార్కెట్ అనేది ఉండాలి. అయితే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే వీటిని లేబర్స్ అని చెప్పి మీరు ఇది చేస్తున్నారు, అలా పిలవద్దు, వీళ్ళని లేబర్ అని చెప్పి వాళ్ళని పిలిచి ఇన్సల్ట్ చేయొద్దు. ఎందుకంటే యూపీ అండ్ బీహార్ ఉందనుకోండి, యూపీ అండ్ బీహార్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి అనుకోండి, క్యాపిటల్ తీసుకొస్తున్నారు అనుకోండి, ఆ క్యాపిటల్ ని మీరు మైగ్రెంట్ క్యాపిటల్ అంటున్నారా? మైగ్రెంట్ క్యాపిటల్ అని అనట్లేదు కదా. సో యూపీ అండ్ బీహార్ నుంచి వస్తున్నటువంటి, లేకపోతే వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న లేబర్ ను మాత్రం మైగ్రెంట్ లేబర్ అని ఎందుకు అంటున్నారు? లేబర్ కి రెస్పెక్ట్ అనేది ఇవ్వండి, లేబర్స్ కి రెస్పెక్ట్ అనేది ఉండాలి, లేబర్స్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశం అనే ఇది చెప్పే అపోజిషన్ పార్టీస్ అనేవి ఆ విధంగా కూడా క్వశ్చన్ చేయడం అనేది గవర్నమెంట్ కి జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్ గానే అర్థమైందనే అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ విల్ ఎయిడ్ ఎకనామిక్ రివైవల్. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ అనేది ఎకనామిక్ రివైవల్ హెల్ప్ చేస్తుంది అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం అనేది జరిగింది. అసలు ఏంటి సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని చెప్పి మనం డీటెయిల్ గా మాట్లాడదాం. ఫస్ట్ సెంట్రల్ విస్టా అంటే ఏంటో నేను మొన్న ఆర్టికల్లో కూడా డిస్కస్ చేశాను, మళ్ళీ ఒకసారి టకటక రివిజన్ అయితే చేద్దాం. అసలు సెంట్రల్ విస్టా అంటే ఢిల్లీలో ఏమేమి వస్తాయంటే రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ హౌస్, నార్త్ అండ్ సౌత్ బ్లాక్స్ ఆఫ్ సెక్రటేరియట్, దాంతో పాటు ఇండియా గేట్ ఏదైతే ఉందో ఇండియా గేట్, దాంతో పాటు నేషనల్ ఆర్కీవ్స్, ఇవన్నీ కలిపి సెంట్రల్ విస్టా అంటారండి. రైట్, అయితే ఈ సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ ని 2000 సెంట్రల్ విస్టా మొత్తాన్ని రీవ్యాంప్ చేయాలి అని చెప్పి 2019 లో యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ యూనియన్ మినిస్ట్రీ ఫర్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఎవరైతే ఉన్నారో యూనియన్ మినిస్ట్రీ అనేది రీవ్యాంప్ చేయాలని చెప్పి ఒక ప్రాజెక్ట్ చేపట్టడం అనేది జరిగింది. రైట్, ఆ ప్రాజెక్ట్ లో భాగంగా ఈ సెంట్రల్ విస్టా రీవ్యాంపింగ్ ఎలా చేస్తారు అంటే, వాట్ ఆర్ ద చేంజెస్ రాబోతున్నాయంటే, పార్లమెంట్ ట్రయాంగులర్ షేప్ పార్లమెంట్ బిల్డింగ్ అనేది ఒకటి తీసుకురావాలనుకుంటున్నారు. దాంతో పాటు కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ అనేది ఒకదాన్ని తీసుకురావాలనుకుంటున్నారు. దాంతో పాటు 3 kilometers లాంగ్ రాజ్పాత్ ఏదైతే ఉందో దాన్ని రీవ్యాంప్ చేయాలని అనుకుంటున్నారు. రైట్, ఈ 3 చేంజెస్ ని తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ మీద చాలా వరకు విమర్శలు అనేవి రావడం అనేది జరిగింది. COVID-19 తో ఎకానమీ అనేది పూర్తిగా కుంచుకుపోయింది కదా, పూర్తిగా ఇబ్బందులు పాలైంది కదా, ఈ టైంలో మీరు ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఇంత ఎక్కువ అమౌంట్, ఈ ప్రాజెక్ట్ యొక్క మొత్తం ఖర్చు ఎంత చెప్పారంటే 971 crores అనేది చెప్పడం అనేది జరిగిందండి. 971 కోట్లు అనేది దీనికి కేటాయించడం జరిగింది.
ఇలాంటి డబ్బులు లేని టైంలో సెంట్రల్ విస్తా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ ని మీరు ఇది చేయడం అనేది తప్పు అని చెప్పడం అనేది అపోజిషన్ పార్టీస్ అండ్ చాలా మంది క్రిటిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాదించడం అనేది జరుగుతుంది. రైట్. అయితే రీసెంట్ గా మనకు తెలుసు ఎంపీల జీతంలో కానీ ఎంపీల పెన్షన్స్ లో కానీ కోత విధించడం అనేది జరిగింది 30% వరకు. ఆ టైంలో కూడా సెంట్రల్ విస్తా ప్రాజెక్ట్ అనేది, సెంట్రల్ విస్తా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది న్యూస్ లోకి రావడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు సెంటర్ ఏమంటుంది అంటే, గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే, లేదయ్యా బాబు, ఈ సెంట్రల్ విస్తా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో అది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది చాలా చేస్తుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కు ఉపయోగపడుతుంది అని చెప్పి గవర్నమెంట్ వాదించడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎకానమీ యొక్క రివైవల్ కూడా ఇది ఉపయోగపడుతుంది అని కూడా గవర్నమెంట్ అనేది చెప్పడం అనేది జరిగింది. రైట్. ఈ ప్రాజెక్ట్ అనేది లార్జ్ నెంబర్ ఆఫ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఈ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి ఇదవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. రైట్. రీసెంట్ గా మనకు తెలుసు టాటా ప్రాజెక్ట్స్ అనేవి లోయెస్ట్ బిడ్ ఎస్ఐ ప్రాజెక్ట్ కి 861.91 crores తో వేయడం అనేది జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించిన బడ్జెట్ ఎంతంటే 971 crores అండి. రైట్. ఎగ్జిస్టింగ్ పార్లమెంటరీ, ఇప్పుడున్న పార్లమెంటరీ బిల్డింగ్ ఎప్పుడు కట్టుబడ్డారంటే 1921 లో స్టార్ట్ చేశారు, 1927 లో పూర్తయింది. ఇట్ ఈస్ ఆఫ్ 93 years old, 93 సంవత్సరాల ఓల్డ్ అని చెప్పి చెప్తున్నారు. దీన్ని ఎందుకు రివ్యాంప్ చేయాలనుకుంటున్నారంటే ఎమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ హైలీ ఎడిక్వేట్ టు మీట్ కరెంట్ డిమాండ్. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న డిమాండ్ కి అవి సరిగ్గా లేవు. సో రీవ్యాంపింగ్ అనేది కన్ఫర్మ్ గా జరగాలి అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. ఆఫీస్ స్పేస్ కూడా షార్ట్ గా ఉంది. దాంతోపాటు ఎంపీస్ కి సరైనటువంటి ఛాంబర్స్ లేవు, ఇండివిజువల్ ఛాంబర్స్ లేవు అని కూడా చెప్పడం అనేది జరిగింది. రైట్. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీ అందరికి డీటెయిల్ గా అర్థమైందని అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. ఎమిట్ బాయ్కాట్, రాజ్యసభ పాసెస్ 7 bills. రాజ్యసభ అనేది 7 bills ని పాస్ చేయడం అనేది జరిగింది. వాట్ ఆర్ దోస్ 7 bills అని చెప్పి మనం చూద్దాము, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ బిల్ ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బిల్ 2020 అండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బిల్ 2020, IIIT బిల్ 2020 అంటాం. రైట్. ఈ బిల్లో భాగంగా గవర్నమెంట్ ఏం చేయబోతుంది అంటే 5 IIITs ఏవైతే ఉన్నాయో, ఇది పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్, ప్రైవేట్ పార్టిసిపేషన్ తో కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే సూరత్, భోపాల్, బగల్పూర్, అగర్తల అండ్ రాయచూర్. ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ హోదా అనేది ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ ఈ బిల్ అనే దాన్ని పాస్ చేయడం అనేది జరిగింది. రైట్. రాజ్యసభలో పాస్ చేయడం అనేది గవర్నమెంట్ జరిగింది. ఐ హోప్ ఈ బిల్ గురించి మీకు సింపుల్ బిల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ సెకండ్ బిల్ ఏంటంటే ఎసెన్షియల్ కమోడిటీస్ బిల్. ఇది రీసెంట్ గా అగ్రికల్చరల్ బిల్ న్యూస్ లోకి రావడం అనేది జరిగింది. ద ఎసెన్షియల్ కమోడిటీస్ బిల్, ఎసెన్షియల్ కమోడ్ బిల్ అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చారండి 2020లో. అది ఆర్డినెన్స్ గా పాస్ చేశారు మన జూన్ లో. దాన్ని బిల్ గా ఇప్పుడు మీటింగ్ లో, పార్లమెంట్ మీటింగ్ లో బిల్ గా చేయడం అనేది జరిగింది. దీనిలో భాగంగా ఏం చేశారంటే ఎసెన్షియల్ కమోడిటీస్ అయినటువంటి సీరియల్స్ గానీ, ఆనియన్స్ గానీ, పల్సెస్ గానీ ఏవైతే ఉన్నాయో వాటిని ఎసెన్షియల్ కమోడిటీస్, నిత్యావసర వస్తువు ధరల లిస్ట్ లోంచి పొటాటోస్ గానీ వీటి నుంచి తీసేయడం అనేది జరిగిందండి. ఆ లిస్ట్ నుంచి తీసేయడం అనేది జరిగింది. రైట్. దాంతో పాటు ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా బిజినెస్ ఆపరేషన్స్ లో కానీ, వాళ్ళ తాలూకా దీనిలో కానీ, ఎక్సర్సైజెస్ లో కానీ గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ అనేది తగ్గించాలి, ప్రైవేట్ ప్లేయర్స్ అనే వాళ్ళకి ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ బిల్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. ప్రైవేట్ ప్లేయర్స్ కి దే షుడ్ హ్యావ్ ద ఫ్రీడమ్ టు ప్రొడ్యూస్, హోల్డ్, స్టోర్ చేసుకునే అధికారం, మూవ్, ట్రాన్స్పోర్ట్ చేసుకునే అధికారం, డిస్ట్రిబ్యూట్ చేసుకునే అధికారం అండ్ సప్లై చేసే ఈ ఫ్రీడమ్ అనేది వాళ్ళకు ఉండాలి అని చెప్పే ఉద్దేశంతో ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ బిల్ 2020 అనేది తీసుకురావడం అదే డ్రాఫ్ట్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. దాన్ని బిల్ గా పాస్ చేయడం అనేది జరిగింది. రైట్. ఇప్పుడు మూడవది చూద్దామండి, థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ ఏంటి అంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ 2020 అండి.
బ్యాంకింగ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ 2020 తీసుకొచ్చాం. రీసెంట్ గా ఇది తెలుసు, మనకు ఆర్డినెన్స్ గా పాస్ చేయడం అనేది జరిగింది. కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో కోఆపరేటివ్ బ్యాంక్స్ ని అండర్ ద ప్రివ్యూ ఆఫ్ డైరెక్ట్ సూపర్విజన్ ఆఫ్ ఆర్బీఐ డైరెక్ట్ సూపర్విజన్ లో రావాలని చెప్పి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ బిల్ ని పాస్ చేయడం అనేది జరిగింది. లెట్స్ టాక్ అబౌట్ ఫోర్త్ బిల్ ఏంటో మాట్లాడదాం. ఫోర్త్ బిల్ ఏంటి అంటే కంపెనీస్ అమెండ్మెంట్ బిల్ 2020 అండి. ఈ కంపెనీస్ అమెండ్మెంట్ బిల్ 2020లో ఏం చెప్పడం అనేది జరిగిందంటే 13 సెక్షన్స్ అనేవి ఇదవ్వడం అనేది, ఈ బిల్లో 13 సెక్షన్స్ అనేవి అమెండ్ చేయడం అనేది జరిగింది. దాంతో పాటు దే యాడెడ్ వన్ సెపరేట్ చాప్టర్ కూడా యాడ్ చేయడం అనేది ఈ బిల్లో జరిగింది. దాంతో పాటు ఫిఫ్త్ వన్ ఏంటి అంటే ఏంటంటే నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ బిల్ 2020 అండి. ఈ బిల్ ని కూడా ఇది రావడం అనేది జరిగింది. దీనిలో భాగంగా ఏం చేస్తున్నారు అంటే దే ఆర్ ప్లానింగ్ టు అప్గ్రేడ్ గుజరాత్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దాన్ని ఒక నేషనల్ లెవెల్ యూనివర్సిటీగా మార్చాలని చెప్పి చూస్తున్నారు. అలాగే సిక్స్త్ వన్ ఏదైతే ఉందో అది ఏంటి అంటే బిల్ రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ బిల్ 2020. దీనిలో భాగంగా ఏం చేస్తున్నారంటే గాంధీనగర్ లో ఉన్నటువంటి గాంధీనగర్ పోలీస్ ట్రైనింగ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దానిని నేషనల్ యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. మీరు గమనిస్తే రెండు కూడా గుజరాత్ లోనే ఉండటం అనేటువంటిది జరిగింది. గుజరాత్ ఈజ్ ద హోమ్ ఫర్ ఎవరి హోమో మీ అందరికీ తెలుసు, రైట్? ఇప్పుడు సెవెంత్ బిల్ గురించి మాట్లాడదాం. సెవెంత్ బిల్ అనేది ఏంటంటే టాక్సేషన్ అండ్ అదర్ లాస్ బిల్ అండి. టాక్సేషన్ అండ్ అదర్ లాస్ బిల్ 2020 కూడా పాస్ చేయడం అనేది జరిగింది. దీనిలో భాగంగా ఏం చేశారంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వీటిలో కొన్ని చేంజెస్ తీసుకురావడం అనేది జరిగింది. ఆ చేంజెస్ ఏంటమ్మా అంటే ఫస్ట్ చేంజెస్ డెడ్ లైన్స్ ఎక్స్టెన్షన్ ఫర్ డెడ్ లైన్స్ అనేవి ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగిందండి. వేటికి అంటే ఫైలింగ్ రిటర్న్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడంలో డెడ్ లైన్స్ అనేవి ఎక్స్టెండ్ చేయడం జరిగింది COVID-19 వల్ల. దాంతో పాటు పాన్ అండ్ ఆధార్ లింకింగ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన డెసిషన్స్ అనేవి చేంజెస్ అనేవి తీసుకురావడం అనేది జరిగింది. దాని తర్వాత ఏం జరిగిందంటే పిఎం కేర్స్ ఫండ్, ఇది వెరీ ఇంపార్టెంట్, మీ అందరికీ తెలుసు. పిఎం కేర్స్ ఫండ్ ఎవరైతే డొనేట్ చేశారో వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వడం కోసం కూడా ఆర్డినెన్స్ అనేది పాస్ చేశారు. అప్పుడు ఆ ఆర్డినెన్స్ ని ఇప్పుడు బిల్ గా పాస్ చేయడం కూడా జరిగింది. సో రాజ్యసభ అనేది ప్రొటెస్టులు బాయ్కాట్ అపోజిషన్ నుంచి తీవ్రమైనటువంటి ఇది జరుగుతున్నప్పటికీ ఈ 7 బిల్స్ ని పాస్ చేయడం అనేది జరిగింది, రైట్? ఐ హోప్ ఈ 7 బిల్స్ లో వెరీ ఇంపార్టెంట్ బిల్స్ ఏంటి అంటే ఎసెన్షియల్ కమోడిటీస్ బిల్ ఒకటమా, దాంతో పాటు రెండోది ఏంటి అంటే టాక్సేషన్ అండ్ అదర్ లాస్ బిల్. ఈ రెండింటి గురించి జాగ్రత్తగా చదువుకోవాలి, రైట్? ఐ హోప్ మీ అందరికీ అర్థమయ్యాయనే అనుకుంటున్నాను. ఇవి లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి శ్రీలంకన్ గవర్నమెంట్ టేబుల్స్ 20th అమెండ్మెంట్ బిల్ అండి. శ్రీలంక గవర్నమెంట్ అనేది 20th అమెండ్మెంట్ బిల్ ని టేబుల్ చేసింది. దీని గురించి మాట్లాడదాం. వాట్ ఈస్ 20th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని చెప్పి మనం మాట్లాడదాం. ఫస్ట్ వినండి. 20th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఆఫ్ శ్రీలంకన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఇట్ అబాలిషెస్ 19th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. అర్థమైందా? 20వ రాజ్యాంగ అమెండ్మెంట్ ఏదైతే ఉందో, రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో అది ఏం చేస్తుంది అంటే శ్రీలంకన్ కాన్స్టిట్యూషన్ లోని 19th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ని అబాలిష్ చేయడం అనేది జరుగుతుంది. సో 20th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గురించి మీరు తెలుసుకోవాలంటే ఫస్ట్ దేని గురించి తెలుసుకోవాలంటే 19th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గురించి మీరు తెలుసుకోవాలి. సో ఫస్ట్ 19th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గురించి మనం మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి. ఈ 19th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది ఎప్పుడు తీసుకొచ్చారు అమ్మా అంటే 2015 లో తీసుకురావడం అనేది జరిగిందండి. ఇప్పుడున్న గవర్నమెంట్ కాకుండా పాత శ్రీలంకన్ గవర్నమెంట్ తీసుకురావడం అనేది జరిగింది. ఈ 19th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏం చేసిందంటే ప్రెసిడెంట్ యొక్క పవర్స్
ని పూర్తిగా అణిచివేయడం అనేది జరిగింది, కంట్రోల్ చేయడం అనేది జరిగింది. ఇంతకు ముందు ప్రెసిడెంట్ కి అన్లిమిటెడ్ పవర్స్ ఉండేవి, ఇక 19th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రెసిడెంట్ పవర్స్ ని పూర్తిగా ఇదవ్వడం, అది కట్టైల్ చేయడం అనేది జరిగింది. దాంతో పాటు ఇట్ స్ట్రెంథెన్డ్ ద పవర్ ఆఫ్ రోల్ ఆఫ్ పార్లమెంట్ అండి. శ్రీలంక గవర్నమెంట్ లో పార్లమెంట్ యొక్క రోల్ ని ఇది పెంచడం అనేది జరిగింది. రైట్. దీనికి ముందు ఏం జరిగేదంటే ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో ఆయనకి ఎగ్జిక్యూటివ్ అన్లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. కానీ 19th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎప్పుడైతే 2015 లో తెచ్చారో దానిలో భాగంగా ఏం జరిగింది, ప్రెసిడెంట్ యొక్క పవర్స్ అనేవి కొంత మేరకు తగ్గించడం జరిగింది, పార్లమెంట్ కి స్ట్రెంత్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. రైట్. దాంతో పాటు ఇదే గేవ్ ఇంపార్టెన్స్ టు జుడిషియల్ సిస్టమ్, జుడిషియల్ సిస్టమ్స్, జుడిషియల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, పబ్లిక్ సర్వీసెస్ ఎగ్జిక్యూషన్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, ఎలక్షన్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వీటికి ఇండిపెండెన్స్ ఇవ్వడం అనేది, స్వతంత్రం ఇవ్వడం అనేది జరిగింది 19th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. రైట్. ఇంతకు ముందు ఏం జరిగేదంటే ప్రెసిడెంట్ న్యాయమూర్తులని, లేకపోతే ఎలక్షన్ బాడీలో ఉన్నటువంటి మెంబర్స్ ని, లేకపోతే పబ్లిక్ సర్వీసెస్ లో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో సివిల్ సర్వీసెస్ ఎవరైతే ఉంటారో, బ్యూరోక్రసీలో మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రెసిడెంట్ మాత్రమే ఎలక్ట్ చేయడం జరిగేది. మాట వినకపోతే ప్రెసిడెంట్ వాళ్ళని తీసే హక్కు కూడా ప్రెసిడెంట్ కు ఉండేది. హీ హాజ్ అన్లిమిటెడ్ డిక్టేటర్షిప్ అనేది ఉండేది, అన్లిమిటెడ్ పవర్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. బట్ ప్రెసెంట్ ఈ 19th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏం చేసింది అంటే ప్రెసిడెంట్ కి ఆ హక్కులు ఏవైతే ఉన్నాయో, ఆ పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లాగేసుకోవడం అనేది జరిగింది. శ్రీలంక చరిత్రలోనే, శ్రీలంక రాజ్యాంగ పరిక్రమణ ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో రాజ్యాంగ చరిత్రలోనే, శ్రీలంకన్ చరిత్రలోనే దిస్ ఈస్ వెరీ ప్రో డెమోక్రటిక్ రిఫార్మ్ అని చెప్పి అంటారు. ప్రజాస్వామ్యానికి ఇది కలిగించే, ప్రజాస్వామ్యానికి పెద్దపీట వేసే రిఫార్మ్ ఇది అని చెప్పి ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ని చెప్తారండి. ఈ రాజ్యాంగ 19th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ని చెప్తారు. ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్ ఆఫ్ ఆల్ క్లాసెస్ ఆఫ్ శ్రీలంకన్ సొసైటీ వాళ్ళు అనేవాళ్ళు వీటిని వెల్కమ్ చేయడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు శ్రీలంక గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే, జాగ్రత్తగా వినండి, 20th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ నే తీసుకురావాలని చెప్పి అనుకుంటుంది, 20వ రాజ్యాంగ సవరణ తీసుకురావాలని చెప్పి అనుకుంటుంది. దీనిలో భాగంగా ఏం చేస్తుంది అంటే 19th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ని అబాలిష్ చేసి ప్రెసిడెంట్ కి మళ్ళీ పూర్తి హక్కులు అనేవి ఇవ్వాలి అనే ఆలోచనలో అయితే ఉంది. దీనికి పెద్ద ఎత్తున డిఫరెంట్ క్లాసెస్ అనే వాళ్ళు, ప్రొటెస్టర్స్ గానీ క్రిటిక్స్ గానీ చాలా ప్రొటెస్టులు చేయడం, చాలా ఇబ్బందులు, చాలా ఇది పెట్టడం అనేది జరిగింది. అప్పుడు గవర్నమెంట్ అనేది ఏం చెప్పిందంటే వీ విల్ రీవిజిట్ దిస్ అమెండ్మెంట్, ఈ అమెండ్మెంట్ ని తీసుకొచ్చే ముందు దీన్ని ఒకసారి మేము ఇది చేస్తాము, దీన్ని ఒకసారి మేము పునరాలోచిస్తామని చెప్పడం అనేది జరిగింది. దానిలో భాగంగానే ప్రెసిడెంట్ అయినటువంటి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి శ్రీలంకన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి మహిందా రాజపక్స ఆయన దీనికోసం ఒక స్పెషల్ కమిటీ అనేది వేయడం అనేది జరిగింది. ఆ స్పెషల్ కమిటీ అనేది ఏ నిర్ణయం తీసుకుందో తెలియదు, కానీ వాళ్ళు ఏం చేశారంటే ఈ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో, అమెండ్మెంట్ ఏదైతే ఉందో ఆ అమెండ్మెంట్ లో ఏ చేంజెస్ రాకుండా 20th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది తీసుకొస్తామని చెప్పి ఆ అమెండ్మెంట్ ని టేబుల్ చేయడం అనేది జరిగింది, ప్రవేశపెట్టడం అనేది జరిగింది. దీనికి పెద్ద ఎత్తున నిరసనలు అనేవి రావడం అనేది జరుగుతుంది. యాక్టివిస్టుల నుంచి, గవర్నమెంట్ క్రిటిక్స్ నుంచి, పబ్లిక్ ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ దీనికి ఎగనెస్ట్ గా రావడం అనేది జరుగుతుంది. ఇది డెమోక్రసీని పూర్తిగా అణిచివేస్తుందని చెప్పడం అనేది చెప్తున్నారు. ప్రజాస్వామ్యం మీద దండయాత్ర అనేది జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూలదోసే ఒక దారుణమైన అణుబాంబు ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని చెప్పి చాలా మంది ఇంటలెక్చువల్స్ చెప్పడం అనేది జరుగుతుంది. రైట్. దాంతో పాటు శ్రీలంకకు సంబంధించిన ఎవరైతే అటార్నీ జనరల్ ఉన్నారో ఆయన ఏమన్నారంటే ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పాస్ చేయడానికి రిఫరెండం అక్కర్లేదు. రిఫరెండం అంటే మీ అందరికీ తెలుసు, ఒక యాక్ట్ పాస్ చేయడానికి ఓటింగ్ అనేది పెడితే, పబ్లిక్ ఓటింగ్ అనేది పెడితే దాన్ని రిఫరెండం అంటారండి. సో రిఫరెండం అనేది అక్కర్లేదు. 2/3 ఆఫ్ మెజారిటీ, ఒకవేళ హౌస్ లో ఉన్నటువంటి, పార్లమెంట్ లో ఉన్నటువంటి 2/3 ఆఫ్ మెజారిటీ బిల్ యాక్సెప్ట్ చేస్తే ఈ 20th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది పాస్ అయిపోతుంది అని చెప్పడం అనేది జరిగింది. రైట్. ఎవరు చెప్పారమ్మా అంటే అటార్నీ జనరల్ ఆఫ్ శ్రీలంక చెప్పడం అనేది జరిగింది. రైట్. దీని గురించి శ్రీలంకలో ఉన్నటువంటి అన్ని సెక్టర్స్ ఆఫ్ సొసైటీ చాలా ఇదవ్వడం అనేది జరుగుతుంది. దీనివల్ల డిక్టేటర్షిప్, నియంతృత్వమైనటువంటి పాలన అనేది వస్తుంది, డిక్టేటర్షిప్ అనేది పెరుగుతుంది అని చెప్తున్నారు. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్ గానే అర్థమైంది అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ చూడండి అమ్మా,
దిస్ ఆర్టికల్ టాక్స్ అబౌట్, ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ట్రాయ్ ఏదైతే ఉంటుందో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, టెలికాం రెగ్యులేటర్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఒక రికమెండేషన్ అనేది చేసింది గవర్నమెంట్ కి. ఆ రికమెండేషన్ ఏంటంటే ఇట్ ఈస్ రికమెండెడ్ టు క్రియేట్ ఏ మల్టీ స్టేక్ హోల్డర్ బాడీ. ఒక మల్టీ స్టేక్ హోల్డర్ బాడీ అనే దాన్ని ఒకటి క్రియేట్ చేయండి, ఒక ఎంఎస్పిని క్రియేట్ చేయండి అని చెప్పడం అనేది జరిగింది. ఎందుకు అంటే ఇట్ ఈస్ టు మానిటర్ నెట్ న్యూట్రాలిటీ అండి. నెట్ న్యూట్రాలిటీని మానిటర్ చేయడానికి రైట్ ఇంటర్నెట్ యాక్సెస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో దే షుడ్ అడ్హైర్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ నెట్ న్యూట్రాలిటీ. నెట్ న్యూట్రాలిటీ అంటే ఏంటో చెప్తాను చూడండి. ప్రొవిజన్స్ ఆఫ్ నెట్ న్యూట్రాలిటీకి వాళ్ళు అడ్హైర్ అవ్వాలి అనే చెప్పే ఉద్దేశంతో ఈ ఒక మల్టీ స్టేక్ హోల్డర్ బాడీని అనే దాన్ని ఇది చేయాలి. దాంతో పాటు ఈ ఎంఎస్పి ఏదైతే ఉంటుందో ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ గా ఉండాలి, నాన్ ప్రాఫిట్ ఎంటిటీగా ఉండాలి అని చెప్పి ట్రాయ్ అనేది రికమెండ్ చేయడం అనేది జరిగింది. రైట్, అయితే చూడండి వాట్ ఈజ్ నెట్ న్యూట్రాలిటీ అని చెప్పి మనం చూద్దాం. ఫస్ట్ నెట్ న్యూట్రాలిటీ అంటే ఏంటో మాట్లాడదాం. నెట్ న్యూట్రాలిటీ అంటే ఏంటి అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో దే షుడ్ ఎనేబుల్ యాక్సెస్ టు ఆల్ కంటెంట్ అండి. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అనే వాళ్ళు అంత కంటెంట్ దే షుడ్ ప్రొవైడ్ యాక్సెస్ టు ఆల్ కంటెంట్. అంటే ఏ డిస్క్రిమినేషన్ లేకుండా పలానా వెబ్సైట్స్ మీద బ్లాకింగ్ అనేది విధించడం కానీ, పలానా అప్లికేషన్స్ యొక్క సోర్స్ మీద బ్లాకింగ్ అనేది విధించడం కానీ చేయకుండా ఆ కంటెంట్ మొత్తానికి యాక్సెస్ అనేది తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అనే వాళ్ళు నెట్ న్యూట్రాలిటీ ఇవ్వాలి అని చెప్పడం అనేది జరిగింది. రైట్, పలానా ప్రొడక్ట్స్ కానీ పలానా వెబ్సైట్స్ కానీ ఇది చేయకూడదు, పలానా ప్రొడక్ట్స్ కానీ పలానా వెబ్సైట్స్ కానీ ఇది చేయకూడదు అని చెప్పడం అనేది జరిగింది. రైట్, ఒకవేళ ఏదైనా కస్టమర్ అనేవాళ్ళు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి ఏదైనా డేటా ప్లాన్ ని పర్చేజ్ చేస్తే మొత్తం ఆ కంటెంట్ యాక్సెస్ అనేది అతనికి ఇంటర్నెట్ లో దొరికే మొత్తం కంటెంట్ అనేది యాక్సెస్ అవ్వడానికి ఆయనకు ఇది ఉంటుంది. కంటెంట్ యాక్సెస్ అనేది ఇది అవ్వడానికి ఆయనకి ఇది ఉంటుంది అని చెప్పడం అనేది జరిగిందండి. రైట్, ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. రైట్, క్షమించాలండి, ఇది వైఫై అనేది కాస్త ఇదవ్వడం అనేది జరిగింది. నెట్ న్యూట్రాలిటీ అంటే ఏంటి అంటే, నెట్ న్యూట్రాలిటీ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఏంటి అంటే ఎటువంటి బ్లాకింగ్ అనేది లేకుండా, ఎటువంటి ఇది అనేది లేకుండా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏ డేటా ప్లాన్ తీసుకున్నప్పటికీ వాళ్ళకి ఇంటర్నెట్ లో దొరికే మొత్తం కంటెంట్ అనేది యాక్సెస్ చేసే రైట్ అనేది ఒక కస్టమర్ కి అనేది ఉంది. సో ఆ నెట్ న్యూట్రాలిటీని మానిటర్ చేయడానికి, నెట్ న్యూట్రాలిటీ ఎలా ఉందో ఇది చేయడానికి ఒక డిపార్ట్మెంట్, ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ అనేది ఇది అవ్వాలి అని చెప్పి ఒక బాడీ అనేది ఇది అవ్వాలని చెప్పడం అనేది జరిగిందండి. రైట్, ఒక బాడీ అనేది ఇది అవ్వడం అనేది చెప్పడం అనేది జరిగింది. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఈ తాలూకా ఏదైతే బాడీని రికమెండ్ చేశారు కదా మల్టీ స్టేక్ హోల్డర్ బాడీని, దీని తాలూకా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ అండ్ అడ్వైజెస్ ఇవ్వడం, అడ్వైజ్ అండ్ సపోర్ట్ అనేది ఇవ్వడం, దాంతో పాటు నెట్ న్యూట్రాలిటీ గురించి మానిటర్ చేయడం అనేది జరగాలి.
రైట్. దాంతో పాటు కంప్లైంట్స్ రిజల్యూషన్ అనేది జరగడం అనేది జరగాలి. కంప్లైంట్స్ అనేది ఇదవ్వడం అనేది ఏవైతే కంప్లైంట్స్ కానీ ఇష్యూస్ కానీ ఏవైతే ఉంటాయో వాటిని రిజాల్వ్ చేసే ఇదైతే ఉండాలి. దీస్ ఆర్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎంఎస్పి అండి. మల్టీ స్టేక్ హోల్డర్ బాడీ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కిందకి ఇవి వస్తాయని చెప్పి ఈ రోజు న్యూస్ లోకి రావడం అనేది జరిగింది. రైట్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అండి. నెక్స్ట్ ఆర్టికల్ గురించి మాట్లాడుకుందాం. ఎన్ఐఏ ఎంపవర్డ్ టు ప్రోబ్ డ్రగ్ రిలేటెడ్ అఫెన్సెస్ అని చెప్పి వచ్చిందండి రీసెంట్ గా న్యూస్ లోకి. ఎన్ఐఏ అంటే ఏంటి అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఇట్ ఈస్ ఎ సెంట్రల్ కౌంటర్ టెర్రరిజం ఏజెన్సీ అండి. ఇట్ ఈస్ ఎ సెంట్రల్ కౌంటర్ టెర్రరిజం ఏజెన్సీ. ఇది దేని కింద ఉంటుంది అని చెప్తే, ఈ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దేని కింద ఉంటుంది అని చెప్తే, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కిందకి రావడం అనేది, అండర్ ద ప్రివ్యూ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రావడం అనేది జరుగుతుంది. రైట్. అయితే గవర్నమెంట్ రీసెంట్ గా దీన్ని ఎంపవర్ చేయడం అనేది జరిగింది. దేని ప్రకారంగా ఎంపవర్ చేయడం అనేది జరిగింది అంటే, నార్కోటిక్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో దీన్ని ఎలా ఎంపవర్ చేశారంటే, టు ఇన్వెస్టిగేట్ అఫెన్సెస్ రిలేటెడ్ టు నార్కోటిక్స్ అండి. నార్కోటిక్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ట్రాఫికింగ్ కానీ ట్రేడింగ్ గురించి కానీ ఇది చేయడానికి నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోప్రటిక్ సబ్స్టెన్సెస్ ఎన్డీపీఎస్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఆ యాక్ట్ కింద దీన్ని ఎంపవర్ చేయడం అనేది జరిగింది. బికాస్ టు కౌంటర్ టెర్రరిజం యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో, టెర్రరిస్ట్ ఆపరేషన్స్ లో భాగంగా డ్రగ్ ట్రేడ్ ఏదైతే జరుగుతుందో వాటిని ఇది చేయడానికి ఇది అవ్వడం అనేది జరిగింది. సో దట్ ఎన్ఐఏ అనేది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో ఇట్ నీడ్ నాట్ అదనేది ఇట్ నీడ్ నాట్ లోకల్ పోలీస్ మీద రిలై అయ్యే ఇదైతే ఉండదు. లోకల్ పోలీస్ మీద ఆధారపడే అవసరం అయితే దీనివల్ల ఉండదు డ్రగ్ ట్రేడ్ గురించి ఇది చేయడానికి. రైట్. దిస్ చేంజ్ హ్యాడ్ బీన్ ఆపరేషనలైజ్ ఆఫ్టర్ స్టేట్ గవర్నమెంట్స్ తో కన్సల్ట్ చేసిన తర్వాతే ఈ డెసిషన్ తీసుకున్నాము అని చెప్పడం అనేది జరిగింది. దిస్ ఈస్ ఎ స్మాల్ ఆర్టికల్. మీ ఆర్టికల్ మీకు అందరికీ డీటెయిల్డ్ గా అర్థమైంది అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏం చెప్తున్నారంటే, బారోయింగ్ బై స్టేట్స్ ఇంక్రీజ్ 45% దిస్ ఫిస్కల్ ఇయర్. ఈ ఫిస్కల్ ఇయర్ లో స్టేట్ గవర్నమెంట్ యొక్క అప్పులు అనేవి 45% పెరిగాయి అని చెప్పడం అనేది జరిగింది. ఆల్మోస్ట్ 11 స్టేట్లు అనేవి 14,298 కోట్లు అనేవి ప్రొక్యూర్ చేశాయి అని చెప్పడం అనేది జరిగింది. దేంతో ప్రొక్యూర్ చేశాయి అంటే ఎస్డిఎల్స్ అండి, స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ అని చెప్పి మనం అంటాం. సో మనం ఈ ఆర్టికల్ గురించి తెలుసుకునేటప్పుడు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్డిఎల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎస్డిఎల్స్ అంటే ఏంటి అంటే దే ఆర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండి. దీస్ ఆర్ ఏ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఇవి ఎందుకు అంటే దే ఆర్ ఇష్యూడ్ టు మీట్ బారోయింగ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ స్టేట్. బారోయింగ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ స్టేట్స్. రైట్. ఇవి సిమిలర్ టు బాండ్స్ అండి. ఇవి బాండ్స్ కి సిమిలర్ గా ఉంటాయి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే బాండ్స్ ఇష్యూ చేస్తుందో సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసే బాండ్స్ కి ఇదవ్వడం సిమిలర్ గా ఉండడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ టు మీట్ ఫైనాన్షియల్ నీడ్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ఫైనాన్షియల్ నీడ్స్ ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ యొక్క ఫైనాన్షియల్ నీడ్స్ మీట్ అవ్వడానికి ఈ ఎస్డిఎల్స్ అనేవి ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. ఇండియాలో మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ అనేది బోత్ ట్రెజరీ బిల్స్ అంటే షార్ట్ టర్మ్ బాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని, దాంతో పాటు బాండ్స్ లేకపోతే డేటెడ్ సెక్యూరిటీస్ లేకపోతే గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటారు, వీటిని సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో స్టేట్ గవర్నమెంట్ ఓన్లీ ఎస్డిఎల్స్ స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే ఇష్యూ చేయడం అనేది ఉంటుంది. దే ఆర్ సిమిలర్ టు బాండ్స్ అండి. దే ఆర్ లాంగ్ టర్మ్ బాండ్స్. ఓకేనా. ఇండియాలో అది ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. రైట్. ఇప్పుడు ఎస్డిఎల్స్ గురించి తెలుసుకున్నాం కదా. అయితే ఎందుకు ఇప్పుడు న్యూస్ లోకి ఏమొచ్చిందో చూద్దాం. కోవిడ్-19 కారణంగా స్టేట్స్ అనేవి చాలా నష్టపోయండి. ముఖ్యంగా జిఎస్టీ బకాయిలు లాంటివి ఏవైతే ఉన్నాయో జిఎస్టీ కంపెన్సేషన్ కూడా సెంట్రల్ నుంచి రాకపోవడం వల్ల స్టేట్స్ మీద హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల స్టేట్స్ అనేవి చాలా ఇబ్బందులు గురవడం అనేది జరుగుతుంది. స్టేట్స్ యొక్క రెవెన్యూస్ లో దేర్ ఇస్ ఎ షార్ప్ డిక్లైన్ అని చెప్పి మనకు తెలుసు. రైట్. స్టేట్ యొక్క ఎకానమీ కూడా కంప్లీట్ గా పడిపోయింది. దాంతో పాటు ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో స్టేట్స్ కి రావాల్సిన ట్యాక్సెస్ పడిపోయినాయి. ముఖ్యంగా జిఎస్టీ కంపెన్సేషన్స్ కూడా రావట్లేదు స్టేట్స్ కి.
రైట్. సో స్టేట్స్ అనేవి ఎక్కువగా ఈ COVID-19 తాలూకా వెల్ఫేర్ దానికి దేని మీద డిపెండ్ అవుతున్నాయంటే దే ఆర్ డిపెండింగ్ ఆన్ మార్కెట్ బారోయింగ్స్ అండి. మార్కెట్ బారోయింగ్స్ మీద డిపెండ్ అవ్వడం అనేది స్టేట్స్ జరుగుతా ఉంది. రైట్. ఏప్రిల్ టు సెప్టెంబర్ మధ్యలో ఏం చెప్తున్నారంటే ఏప్రిల్ టు సెప్టెంబర్ మధ్యలో అంట ఆల్మోస్ట్ మార్కెట్ బారోయింగ్స్ ఆఫ్ స్టేట్స్ 45% పెరగడం అనేది జరిగింది అని చెప్పి చెప్తున్నారు. టాప్ 5 బారోయింగ్ స్టేట్స్ ఏం చెప్పారు అంటే చూడండి, అప్పులు ఎక్కువగా తీసుకున్న మొదటి 5 రాష్ట్రాలు ఏంటి అంటే ఫస్ట్ ది తమిళనాడు, తర్వాత మహారాష్ట్ర, అంటే కోవిడ్ తో ఎక్కువ బాధపడిన రాష్ట్రాలే తీసుకున్నాయి మీరు గమనిస్తే. థర్డ్ ఏపీ, ఫోర్త్ కర్ణాటక, ఫిఫ్త్ రాజస్థాన్. ఇవి ఎక్కువగా అప్పులు తీసుకోవడం అనేది జరిగింది. అయితే ఇందులో కర్ణాటక, మహారాష్ట్ర అండ్ తమిళనాడు అనేవి ముందు తీసుకున్న అప్పుల కంటే 100% ఇంక్రీజ్ అనేది కనిపించింది. దేర్ ఫిస్కల్ బారోయింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ బారోయింగ్స్ మీద 100% ఇంక్రీజ్ అయితే కనిపించింది అని చెప్పడం అనేది జరిగింది. స్టేట్స్ బారోయింగ్స్ ఎలా తీసుకుంటాయని చెప్పామమ్మా? స్టేట్ డెవలప్మెంట్ లోన్స్, దే ఆర్ ఏ గవర్నమెంట్ సెక్యూరిటీస్, G-Secs అని చెప్పి మనం చెప్పుకున్నాం. ప్రిలిమ్స్ లెవెల్లో ఇది ఇంపార్టెంట్. ఈ ఫ్యాక్ట్స్ అనేవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ అండ్ ఫైనల్ ఆర్టికల్ లోకి వెళ్దాం. ఏ పొటెన్షియల్ COVID-19 వ్యాక్సిన్ అనమాట. ఈ ఆర్టికల్లో ఏం చెప్పారంటే ఈ వ్యాక్సిన్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 50% ఎఫికసీ అని చెప్పడం అనేది జరిగింది. దీని గురించి మాట్లాడదాం. దీని గురించి ఏం చెప్తున్నారంటే ఏ పొటెన్షియల్ COVID-19 వ్యాక్సిన్ కి అట్లీస్ట్ 50% ఎఫికసీ అయితే ఉండాలి అని చెప్పడం అనేది జరిగింది. రైట్. అట్లీస్ట్ ప్రొటెక్షన్ లో అయినా ఉండాలి, లేకపోతే ప్రివెన్షన్ ఆఫ్ డిసీజెస్ లో అయినా ఉండాలి. అంటే డిసీజ్ రాకుండా అయినా కాపాడగలగాలి, లేకపోతే వచ్చిన డిసీజ్ ని పోగొట్టే విధంగా అయినా ఉండాలి. దాని ఎఫిషియన్సీ అట్లీస్ట్ 50% ఉండాలి అని చెప్పడం అనేది జరిగింది. ఈ రెండు ఉండాల్సిన అవసరం లేదు, నాట్ నెసెసరీలీ బోత్ అని చెప్పడం అనేది జరిగింది. ఇది దేనిలో చెప్పారయ్యా అంటే ఎవరు మన సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో సిస్కో అంటామో, వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఒక డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ అనేవి ఇష్యూ చేయడం అనేది జరిగిందండి. దే ఇష్యూడ్ ఏ డ్రాఫ్ట్ గైడ్ లైన్స్. ఈ డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ లో భాగంగా ఏం జరిగింది అంటే దీనిలో ఏం చెప్పారంటే అట్లీస్ట్ 50% ఎఫికసీ అనేది COVID-19 వ్యాక్సిన్ కి ఉండాలి అని చెప్పడం అనేది జరిగింది. వీళ్ళు ఇష్యూ చేసిన గైడ్ లైన్స్ అనేవి WHO ఇష్యూ చేసిన గైడ్ లైన్స్ తో, దాంతో పాటు US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ WHO ఇష్యూ చేసిన గైడ్ లైన్స్ తో, దాంతో పాటు US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో దాని వల్ల ఇష్యూ చేసిన గైడ్ లైన్స్ తో సమానంగా ఉంది అని చెప్పడం అనేది జరిగింది. WHO తన గైడ్ లైన్స్ లో ముఖ్యంగా పేర్కొన్నవి 3 క్రైటీరియా చెప్పిందండి. వ్యాక్సిన్ కు ఉండాల్సిన 3 క్రైటీరియా. ఇది ముందే న్యూస్ లోకి వచ్చింది, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఆ 3 క్రైటీరియా ఏంటంటే ఫస్ట్ సేఫ్టీ, ప్రజల యొక్క శ్రేయస్సు అనేది ముఖ్యం, వాళ్ళ సేఫ్టీ అనేది ముఖ్యం. దాంతో పాటు ఇమ్యూనోజెనిసిటీ, వాళ్ళ ఇమ్యూనిటీని పెంచే విధంగా ఉండాలి. దాంతో పాటు ఎఫికసీ, అది ఎఫిషియెంట్ గా పనిచేయడం అనేది ఉండాలి. 3 క్రైటీరియా చెప్పడం అనేది జరిగింది. WHO ఇచ్చిన 3 క్రైటీరియా మీదగానే మన తాలూకా సెంట్రల్ డ్రగ్స్ అండ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, దట్ ఈస్ ద అపెక్స్ రెగ్యులేటర్ ఆఫ్ డ్రగ్ అండ్ వ్యాక్సిన్ ట్రయల్స్ అండి మన ఇండియాలో. సో అది కూడా అదే ఇదవ్వడం అనేది జరిగింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ICMR ఏమో మేము 100% ఎఫికసీ కోసం ట్రై చేస్తున్నాం, బట్ ఈజ్ హైలీ అన్లైక్లీ, సో అట్లీస్ట్ 50% అయినా వస్తే బాగుంటుంది అని చెప్పడం అనేది జరిగింది. రీసెంట్ గా మనం చూసుకుంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తాలూకా క్యాండిడేట్ ఏదైతే ఉందో, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ COVID-19 వ్యాక్సిన్ క్యాండిడేట్ ఏదైతే ఉందో, ఆ వ్యాక్సిన్ క్యాండిడేట్ అనేది మంకీస్ మీద ప్రయోగం చేయడం అనేది జరిగింది, కోతుల మీద ప్రయోగం చేయడం అనేది జరిగింది. కానీ కోతుల ఇన్ఫెక్షన్ కొంతవరకు అది కట్టడి చేయగలిగిన లంగ్ ఇన్ఫెక్షన్ నుంచి మాత్రం ఆ వ్యాక్సిన్ అనేది కాపాడలేకపోయిందని చెప్తున్నారు. రైట్. సో ఎఫికసీ అనేది అంత ఎక్కువగా లేదు అని చెప్తున్నారు. రీసెంట్ గా హైదరాబాద్ బేస్డ్ భారత్ బయోటెక్ ఏదైతే ఉందో, భారత్ బయోటెక్ కూడా కోవాక్సిన్ అనే వ్యాక్సిన్ ని COVID-19 కోసం రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ కోవాక్సిన్ అనేది అది కూడా
దీనిగా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. కోవాక్సిన్ అనేది కూడా చాలా ఉపయోగపడుతుంది, రైట్. అది హ్యూమన్ ట్రయల్స్ అనే కోవాక్సిన్ యానిమల్ ట్రయల్స్ అయిపోయినాయి, హ్యూమన్ ట్రయల్స్ లోకి అడుగు పెడుతుంది కోవాక్సిన్ అని చెప్పి ఆల్రెడీ దీనిలో చెప్పడం అనేది, ఈ ఆర్టికల్లో చెప్పడం అనేది జరుగుతుంది. సో ఫైనల్ గా ఏం చెప్పారు అంటే, సెంట్రల్ డ్రగ్స్ అండ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళు, విచ్ ఈజ్ ఏ అపెక్స్ రెగ్యులేటర్ ఆఫ్ డ్రగ్ అండ్ వ్యాక్సిన్ కంట్రోల్, వాళ్ళు ఏం చెప్పారంటే ఒక రెగ్యులేటరీ డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. దానిలో 50% ఎఫికసీ అనేది ఉండాలి వ్యాక్సిన్ కి, కోవిడ్-19 వ్యాక్సిన్ కి. ఇట్ ఈస్ ఏ మస్ట్ అని చెప్పడం అనేది జరిగింది. ఎయిదర్ అది ప్రివెంట్ అయినా చేయాలి, లేకపోతే ప్రొటెక్షన్ అయినా ఇవ్వాలి అని చెప్పడమైనా, వ్యాధి నుంచి కాపాడమైనా, అంటే వ్యాధి రాకుండా అయినా ఆపాలి, లేకపోతే వచ్చిన వ్యాధిని పోగొట్టడానికైనా పనిచేయాలి అని చెప్పడం అనేది జరిగింది, రైట్. ఐ హోప్ ఈ ఆర్టికల్స్ అన్ని మీకు డీటెయిల్డ్ గా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. మొత్తం హిందూ ఆర్టికల్స్ చాలా వరకు అనాలిసిస్ చేయడం అనేది జరుగుతుంది. దాంతో పాటు మీకు సురేష్ సార్ ఎడిటోరియల్ అనాలిసిస్ 2 ఎడిటోరియల్స్ కూడా మీకు అనాలిసిస్ చేస్తారు. సో మీకు హిందూ ఆర్టికల్స్ ఆల్మోస్ట్ మీకు కవర్ అవ్వడం అనేది జరుగుతాయి, రైట్. దాంతో పాటు మీకు ఒకవేళ యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అవ్వాలనుకుంటే, యూపీఎస్సీ ఇన్ఫినిటీ లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అండి. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు వస్తుంది కోర్స్ అనేది. దాంతో పాటు ఫీజ్ ఓన్లీ 50,000 రూపీసే. మొత్తం 50,000 రూపీస్ కట్టి జాయిన్ అవ్వాలంటే అక్కర్లేదు, 10,000 కట్టి జాయిన్ అవ్వచ్చు. నెలకు 10,000 చొప్పున 5 ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చు. ఒకవేళ ఇన్స్టాల్మెంట్లు లేవు, ఇన్స్టాల్మెంట్లు కాకుండా సింగిల్ పేమెంట్ చేస్తాము అంటే కేవలం 40,000 రూపాయలకే మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జాయిన్ అవ్వచ్చు. మీకు డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేపిస్తాము. దాంతో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. దాంతో పాటు స్టూడెంట్ టు టీచర్ మెంటర్షిప్ అనేది మీకు ఎప్పటికప్పుడు జరుగుతుంది, రైట్. దాంతో పాటు పర్సనల్ డౌట్ క్లియరెన్స్ సెషన్స్ అనేవి జరుగుతాయి. దాంతో పాటు సిసాట్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఏపీపీఎస్సీ కానీ టిఎస్పిఎస్సి కానీ ఆ ఎక్స్ట్రా సిలబస్ ఏదైతే ఉంటుందో అది కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఎక్స్ట్రా సిలబస్ కూడా మీకు కవర్ చేయడం అనేది జరుగుతుంది, రైట్. మీకు ఒకవేళ యూపీఎస్సీ క్లాసులు ఎలా జరుగుతున్నాయి, ఏంటి దాని విషయాలు కానీ లైవ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ మీకు కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. ఆ లింక్ లో వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మీకు క్లాస్ అయ్యే 5 minutes ముందు మేము మీటింగ్ ఐడీస్ పంపిస్తాము, క్లాస్ డీటెయిల్స్ పంపిస్తాం. మీరు దాని ద్వారా క్లాస్ జాయిన్ అయ్యి క్లాస్ లో లైవ్ ఇంటరాక్షన్ ఎలా జరుగుతుందో చూసి స్టూడెంట్స్ మాకు యూపీఎస్సీ ఇన్ఫినిటీలో ఆల్రెడీ ఉన్న స్టూడెంట్స్ తో పాటే మీరు క్లాస్ వింటారు. సో దట్ యూ కెన్ అసెస్ ద క్వాలిటీ ఆఫ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఎలా చెప్తున్నారు ఏంటి అని ఫ్యాకల్టీ మెంబర్స్ క్వాలిటీని మీరు అసెస్ చేసిన తర్వాతే మీరు డెసిషన్ తీసుకోవచ్చు, రైట్. మీకు ఒకవేళ ఆర్టికల్స్ మీకు కరెంట్ హిందూ అనాలిసిస్ మాది నచ్చుతున్నట్టయితే షేర్ చేయండి, అందరికీ లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా మంచి ఫ్రీ కంటెంట్ ఏమైనా కావాలి అంటే సురేష్ సార్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏదైతే ఛానల్ దో దాన్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, రైట్. ఐ హోప్ మీకు మొత్తం అంతా అర్థమైందని అనుకుంటున్నాను. లెట్స్ కాల్ ఇట్ ఏ డే దెన్ అమ్మా, బై.